ఎప్పుడు ఒకేలాగా చికెన్ ఫ్రై చేస్తున్నారా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ముందుగా చికెన్‌ని మనం సాల్ట్ వేసి కడిగేద్దామండి 2 టైమ్స్. కడిగిన తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ అయితే వేసేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. పసుపు వేసిన తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. నేను 1 ½ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. మీరు టేస్ట్‌కు తగిన సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసి ఒకసారి కలిపేయండి. వేసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసేయండి. కట్ చేసి వేసి మళ్ళీ కలిపేసి ఒక 5 మినిట్స్ అనేది బాయిల్ అవ్వనివ్వండి. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదండి, 5 మినిట్స్ తర్వాత మళ్ళీ 5 మినిట్స్ పెడదాము. 5 మినిట్స్ తర్వాత చూడండి మనకి వాటర్ మొత్తం పోయింది. ముక్క కూడా మనకి ఉడికింది కదా, తీసి పక్కన పెట్టండి. అలా అదే ప్యాన్ పెట్టేసి ఆయిల్ అనేది వేసేయండి తగినంత. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ పక్కన పెట్టాం కదా, చికెన్ దాంట్లో వేసేయండి. వేసేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి. కరివేపాకు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంచేసిన తర్వాత తగినంత కారం అయితే వేయండి. నేను 1 ½ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. మీ టేస్ట్‌కు తగినంత కారం అయితే మీరు వేసేయండి. కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ అంతా మంచిగా కలపండి. కలిపేసిన తర్వాత లాస్ట్‌లో మనం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే అంతే. టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.